ఓఆర్ఆర్ పైన కేసీఆర్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి టెండర్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఏమంటారంటే నోరు మీద అంటే ఓఆర్ఆర్ పై కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, ఇంట్లో రావాల్సిన సొమ్ము రాలేదు, దీంట్లో కొంత కుంభకోణం జరిగింది, దీనిపైన సిబిఐ విచారణకు ప్రభుత్వం అంగీకరిస్తుందా అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇలా ప్రధానంగా పత్రికలు వచ్చినాయి. శ్రీనివాస్ గారు దీంట్లో మీరు స్పందించాలి. ఎందుకంటే ఓఆర్ఆర్ లీజ్ కి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ధనం కంటే తక్కువ ధనానికే వీళ్ళు ఇచ్చిండు. దీనికంటే మహారాష్ట్రలో ఇచ్చినటువంటి దానికి ప్రతి సంవత్సరాలకే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇక్కడ 30 సంవత్సరాలకు 7,000 కోట్లు వచ్చినాయి అనేది కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. శ్రీనివాస్ గారు ఒక చిన్న ప్రసాదన ఒక చిన్న మాట, మనం తీసుకున్నటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాల పట్ల నిజంగా ప్రతిపక్షాల ఊహకన్నటువంటి అంశాలే అవి. ఇప్పుడు నిన్న ఒక మాధ్యమంలో మాట్లాడుతుంటే పూర్తిస్థాయిలో అమలు చేసేలాంటికి 1,90,000 కోట్ల రూపాయలు అవుతుంది దళిత బంధు, మీరు ఎట్లా అధ్యయనం చేస్తారు దీన్ని అని అన్నారు. ఇదే అంబేద్కర్ గారు ఒక దశాబ్ద కాలం పాటు మాత్రమే ఏది రిజర్వేషన్లు ఉండాలి, ఆ తర్వాత ఉండొద్దు అన్నారు. 70 ఏళ్ళు అవుతున్నా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడం కాకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతున్నారు కదా నిస్సిగ్గుగా. అంటే ఈ దేశం 70 ఏళ్ల తర్వాత కూడా అభివృద్ధి చెందలేదా? పోనీ చెందేటువంటి నమ్మకమా ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు? లేకపోతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరుస్తుండ్రా? ఆయనే అన్నాడు, నేను రాసిన రాజ్యాంగం ఒకవేళ 10 సార్లు 20 సార్లు బహుశా 10 సార్లే అంట నేను దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి వస్తే తగలబెట్టండి అని. కానీ ఇప్పటికి 100 సార్లు అమెండ్ చేసుకున్నాం కదా మనం. తిరిగి రాయడం అంటే ఏంది? సవరణలు చేసుకోవడం, వర్తమానానికి అనుగుణంగా మార్చుకోవడం, ఇంకా దాన్ని మించి గొప్పగా రాయడం అమెండ్మెంట్సే. ఇప్పుడు కొత్త పుస్తకం వచ్చిందంటే పాత పుస్తకంలో నువ్వు అన్ని తీసేస్తారా? కొత్త పుస్తకంలో కొంత యాడ్ చేస్తారు. ఈ దేశ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పుస్తకాలు కొత్తగా ఒకే దేశం ఒకే పుస్తకాన్ని తీసుకొస్తుంది కదా. అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఇంకా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి గారు కూడా చేయరు. అంత సాహసం చేయరు ఎవరు కూడా. భవిష్యత్తు కానీ లేకపోతే తన వ్యాఖ్యలను సమర్థించుకునే శక్తి కానీ అందులో ఉన్నటువంటి వాస్తవికత కానీ జనానికి అర్థం చేపించడంలో కానీ ఆయనే సాటి ఇంకెవరు లేరు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అనేటువంటి శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి భయమేనా? మాకు దళిత ఓట్లు ఎక్కడ పోతాయో, వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయరో నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఆయన అంబేద్కర్ గారు అంటే దళితుల ప్రతినిధి అనండి, దళితుల వరకే ప్రతినిధా? ఆయన ఏమైనా దళితుల అంటే ఆ కుటుంబంలో పుట్టడమే ఆయన చేసిన నేరమా? భారత జాతిని ఉద్దేశించి భారత రాజ్యాంగానికి చైర్మన్ వివరించిన వ్యక్తిని మీరు చెప్పిన చాలా విలువైన అంశం ఇది. అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం దళితులకు మాత్రమే దైవం కాదైనా మొత్తం భారత ప్రజానీకానికి. మాయావతి గారు ఆయన ఎవరో ప్రవీణ్ గారు ఇంకెవరో దళిత సంఘాల నాయకులు మా నాయకుడు అని అదే చించుకుంటారు. మీ నాయకుడు ఏందా? మీ నాయకుడు ఏంది? మా నాయకుడు ఏంది? మన నాయకుడు. మీరు మన అనేటువంటి తత్వంలోకి రండి. ఆయన ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించిండు. లండన్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా. గాంధీ గారు ఉన్నారు, ఆయన బన్యా ఉన్నాడు. అంటే ఆయన ఓన్లీ వైశ్యాస్కి ప్రతినిధా? ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులాన్ని ఈ లాస్ట్ 30 years నుంచి నాయకులకు కూడా కులాన్ని ఆపాదించడం మొదలుపెట్టింది. ఇది ఏం పద్ధతి దేశంలో? ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు? అన్నదాన్ని తప్పేంది? ఇంకొక మాట మీరు మాట్లాడింది ఏంటంటే కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి గారు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా బండి సంజయ్ గారు అయినా అప్పుడప్పుడు చర్చల్లోకి వచ్చే అరవింద్ గారైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల పైన వాళ్లకు ఏ రోజు సంతృప్తి ఉండదు. వాళ్ళు విమర్శించకపోతే భాజపా అనబడరు, విమర్శించకపోతే కాంగ్రెస్ అనబడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాన్నైనా పారదర్శకంగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం శాశ్వతం కాదు, దాన్ని మార్చుకునే అవసరం ఉందని అరవింద్ గారు చెప్పిండ్రు. ఎప్పటికప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ అరవింద్ కుమార్ గారు చెప్పిండ్రు.
అదే అదే ఇట్ ఈస్ నాట్ అంటే ఫైనల్. దానికంటే బెటర్ ఆప్షన్ బెటర్మెంట్ ఏదన్నా వస్తే చెప్పండి. మీరు ఒక్క మాట వినండి. ఒక అంశం ఏంటంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో స్పష్టంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేను 10 ఏళ్లకే 8,875 కోట్లు. వినండి, ముంబై పూణే 10 సంవత్సరాల లీజుకి ఇచ్చారు 8,875 కోట్లు. మనది 30 ఏళ్ల లీజుకు 7,380 కోట్లు. అంటే ఎట్లా దీంట్లో 10 సంవత్సరాలకే 8,000 కోట్ల పైచలకు అంటే సుమారు 9,000 కోట్లు వస్తుంటే 30 సంవత్సరాలకు 7,000 కోట్లు వస్తుంది అనేది ఇక్కడ కిషన్ రెడ్డి గారు తప్పుపట్టింది. మేము అధికారంలోకి వచ్చే చారణ చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేసింది కిషన్ రెడ్డి గారు. ఎట్లా చూడాలి? ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? నేను అధికారంలోకి వచ్చిందాక ఎందుకు ఆ విచారణ చేయాలి? ఇప్పుడే చెప్పి రాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచనలతోనో లేకపోతే ప్రత్యేక అధికారాలతో ఇప్పుడే విచారణ చేపట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు? మళ్ళీ అధికారం ఎందుకు దానికి? రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి ఆలోచన భాజపాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్ర నుంచి కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడే విచారణ చేపట్టారు. మళ్ళీ అధికారం ఎందుకు? మంచి పని చేయడానికి ఎప్పుడైతే అక్కడ పూణే మీరు చెప్పినట్టు ముంబై పూణే హైవే ఎక్స్ప్రెస్ హైవేకి ఉన్నటువంటి లేకపోతే అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ లేకపోతే ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక పారామీటర్ కదండి, ఎన్ నెంబర్ ఆఫ్. ముంబైనే ఎందుకు మనం దేశ బిజినెస్ రాజధాని అనాలి, వ్యాపార రాజధాని అనాలి, హైదరాబాద్ కూడా అనొచ్చు కదా. అట్లా కాదు కదా. మనకి ఇప్పుడు ఈ తక్కువ చేసి పోని అలా జరిగినటువంటి అవకతవకలు 1000 కోట్లు అంటుండ్రు. అంటే 7,000 కోట్లు కాదు 8,000 కోట్లకి ఇచ్చేది ఉండని మీ అభిప్రాయమా? 30 ఏళ్లకు 8,000 కోట్లకు 10 సంవత్సరాలకు ఇచ్చారు. మన దగ్గర 7,800 కోట్లకు 30 సంవత్సరాలకు ఇచ్చారు. ఇది అంటే దాదాపు 3 ఇంతలు అన్నారు అని వాళ్ళు ఏమంటారంటే ఇలా 1000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అంటే మనం 1000 కోట్ల అవినీతి జరిగిందంటే ఇంకో 1000 కోట్లు తక్కువ తీసుకున్నాం అన్నట్టు, అంతే కదా వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. అట్లా కాదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని విమర్శన దృక్పథంతోని ప్రతి సందర్భాన్ని విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళదు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా విలువైన సలహాలు సూచనలు చేయాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని ఆలోచించాలి, స్వాగతించాలి. సమాజం అప్పుడే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి రాజకీయాలు రావాలి వర్తమానంలో. అంతేగాని నేను చేసినా నువ్వు తిడతావు, నువ్వు చేస్తే నేను తిడతా, ఇట్లాంటి పనులు వద్దు, ఇలాంటి మాటలు వద్దు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు జరగాలి.